హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత యథాతథము 18వ అధ్యాయము 56, 57 రెండు శ్లోకాల సారాంశము మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందే విధానం గురించి తెలుసుకుందాము. సరే, చాలా అద్భుతంగా భగవంతుడు మన యొక్క జీవిత పరమ లక్ష్యము, భగవంతుడి యొక్క ఆ లక్ష్యాన్ని ఇక్కడ పూర్ణత్వం కూడా కాదు, పరిపూర్ణత్వాన్ని ఎలా పొందాలి అంటే, సో మానవులందరూ కూడా ఏదో ఒక కర్మలు చేయాల్సిందే. కర్మలు చేయకుండా వట్టిగా ఉండలేరు. మరి ఎలాంటి కర్మలు చేయాలా, మరి ఆ కర్మ ద్వారా ఎలా జీవిత పరమ ధర్మము, జీవిత పరమలము ఎలా పొందగలుగుతారు. ఇక్కడ భగవంతుడు తాత్పర్య భాష్యాల్లో చెప్తున్నారు, మానవులందరూ రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. వివిధ రకాలైన కర్మలు చేస్తూ, కర్మలు చేయకుండా ఎవరు ఉండరు. కర్మలు చేస్తూ ఆ కర్మల్లో కూడా ఎవరైతే భగవంతుడి యందు తన యొక్క సంపూర్ణ మనస్సుని, తన యొక్క మనసా వాచ కర్మన అన్నీ కూడా భగవంతుడి కొరకు ఎవరైతే చేస్తారో వాళ్ళని శుద్ధ భక్తులు అంటారు. తర్వాత భగవంతుడు ఏమంటాడు, అటువంటి వాళ్ళు నా రక్షణలో ఈ శరీరంతో నిలిచి ఉంటారు. ఎప్పుడు భగవంతుడి రక్షణలో ఉంటారు. ఈ శరీరం వదిలేసిన తర్వాత నా దివ్యధామానికి వస్తారు. ఎంత క్లారిటీ ఇచ్చారు. నా దివ్యధామం ఎలా ఉంటుంది, అది శాశ్వతము, అవ్యయము. అటువంటి ధామాన్ని శుద్ధ భక్తుడు నా దగ్గరికి చేరుకుంటాడని భగవంతుడు చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఆలోచించవచ్చు, ఎవరు ప్రభు అలా అన్ని కర్మలు అంటే మనము మనుష్య జన్మలో చూస్తే భగవంతుడు పెట్టినటువంటి 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, స్పెషల్గా వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 వర్ణాలు 4 పనులు చేసుకుంటూ పోతారు. ఈరోజు ఒక 2 వర్ణాల గురించి ఎలా ఇద్దరూ వాళ్ళ కర్మల్లో ఉన్నా ఎవరు భగవద్ధామం వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు చూద్దాం. పూర్వం ఒకసారి నారదుడు భగవంతుడు ఎప్పుడు కూడా తన శుద్ధ భక్తుల ద్వారా తన భక్తి ప్రచారం చేయిస్తారంట. అది మనం గ్రహించాలి. ఓకే, ఒకసారి అయినా వైకుంఠం వెళ్తూ ఒక పూజారి దగ్గరికి వెళ్తారంట టెంపుల్లో. ఆ పూజారి దగ్గరికి వెళ్ళగానే పూజారి, ఎందుకంటే ఆయన శాస్త్రాలు తెలిసినవాడు, వేదాల యొక్క పండితుడు, నారదుని రాక గమనించి ఆయనకు ఉచిత ఆసనం వేసి ఆయనకు మంచి పాద పూజ చేసి అడుగుతారు, ప్రభు మునీంద్రుల వారా మీరు ఎక్కడ వెళ్తున్నారు అని అంటారు. నారదుడు, నేను వైకుంఠం వెళ్తున్నాను అంటాడు. అప్పారు అంటారు, సో అయితే నాదొక చిన్న కోరిక, అది ఏంటి నీ కోరిక? నేను భక్తుడి యొక్క వైకుంఠ ధామము ఎప్పుడు వెళ్తాను, అడగండి ప్రభుని అని అంటాడు. ఓ తప్పకుండా అంటాడు. అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఇంకా మళ్ళీ వెళ్ళబోతుంటే ఒక పెద్ద రాగి వృక్షం ఉంటుంది, మర్రి వృక్షం. దాని కింద ఒక చతుర్థ వర్ణంలో ఉన్నటువంటి ఎవరు మోచి, ఒక శూద్ర అంటే చెప్పులు కుట్టేవాడు కనబడతాడు. ఇప్పుడు ఆయన దగ్గర కూడా వెళ్తాడు. అంటే భక్తులకు మనుషులతో తారతమ్యం ఉండదు. ఇతను బ్రాహ్మణుడు, పూజారి, ఇతను చెప్పులు కుట్టేవాడు, ఇతని దగ్గర వెళ్ళొద్దు, ఇతని దగ్గర ఏముండదు. అందరినీ సమదృష్టితో చూస్తారు భక్తులు. అప్పుడు ఆ చెప్పులు కుట్టే అతని దగ్గర వెళ్ళేసరికి ఆయన కూడా నారదుని గుర్తించి, ఆయన దగ్గర ఏముంటుందండి, అని పెద్ద చైర్లు అవి ఉంటుందా, చిన్న స్టూల్ ఉంటే అది ఇచ్చి ప్రభు కూర్చోండి అంటారు, మర్యాద. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారు స్వామి అంటే, నేను వైకుంఠం వెళ్తున్నాను అంటాడు నారదుడు. అప్పుడు నాదొక చిన్న విన్నపం అంటాడు. ఏంటి చెప్పంటే, నేను వైకుంఠం ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది, ఎప్పుడు వెళ్తాను అని స్వామివారిని అడిగి తెలుసుకొని రిటర్న్లో వచ్చినప్పుడు చెప్పండి అంటాడు. అప్పుడు నారదుడు అంటాడు, ఓకే చెప్తానంటే అప్పుడు వైకుంఠం వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళంగానే నారదుడు భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు, నారద భూలోకంలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి విశేషాలు అంటే, అప్పుడు అందరూ ఏమో కానీ ఒక 2 వ్యక్తుల్ని కలిశాను ప్రభు, వాళ్ళు ఒక కోరిక మీతో విన్నపించమన్నారు. అంటే ఏంటది? ఒక టెంపుల్లో పూజారి ఉన్నాడు, ఆయన చెప్పులు కుట్టే మోచి అతను కూడా, ఇద్దరు సేమ్ కోరిక కోరారు. పూజారి అడిగాడు, నేను ఎప్పుడు వైకుంఠకు వస్తాను,
మోచి అతను కూడా అడిగాడు, నేను ఎప్పుడు వైకుంఠం వస్తాను, దానికి మిమ్మల్ని కనుక్కొని రమ్మన్నారు ప్రభు అంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, పూజారి ఎప్పుడు వస్తాడో చెప్పలేను గ్యారంటీగా, కానీ చెప్పులు కుట్టేవాడు మాత్రము ఇదే లాస్ట్ లైఫ్, నెక్స్ట్ జన్మలో అతను వైకుంఠం రాబోతున్నాడు నారద అంటాడు. అప్పుడు నారద, ఇదేంటి స్వామి, విపరీతంగా ఉంది ఆన్సర్, చమత్కారం ఉంది. ఈయనేమో రోజు అసలు ఆయన పూజ చేసే సమయం ఉండదు, సో ఆయన మీ ఆరాధన చేయడు, పాప ఆయన మీ నిత్య ఆరాధన ఉంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేనంటారంటే, ఓకే నీ సందేహానికి నేనేం ఆన్సర్ చెప్పను. సో ఆన్సర్ వాళ్ళదే దొరుకుతుంది. ఏంటంటే నీవు అక్కడికి వెళ్ళంగానే పూజారి అడుగుతాడు, మీరు వైకుంఠం ఎంటర్ కాగానే విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఏం సమాధానం ఇవ్వు అంటే, భగవంతుడు చిన్న సూది రంధ్రంలోంచి పెద్ద మదపు టేనుగుని దూరుస్తున్నాడు అని పూజారికి సమాధానం ఇవ్వు. ఓకే, అక్కడ నీకు ఆన్సర్ దొరికిపోతుంది. అదే ప్రశ్న మళ్ళీ ఈ చెప్పులు కుట్టే అతని దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఇదే ప్రశ్న వేస్తాడు, మీరు వెళ్ళినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇదే ఆన్సర్ ఇవ్వు. చిన్న సూది రంధ్రంలోంచి పెద్ద ఏనుగుని దూరుస్తున్నాడు అని. ఓకే అంటాడు. చూడండి, భగవంతుడు చెప్పాలని చెప్పొచ్చు కదా, కానీ భగవంతుడు చెప్పాడు, ఆయనకే తెలిసి రావాలని చెప్పాడు. అప్పుడు నిజంగానే ఇక్కడ భూలోకంకి వచ్చి గుడికి వెళ్తే అప్పుడు మళ్ళీ నారదుడికి ఉచిత ఆసనం అరేంజ్ చేసి అప్పుడు అడుగుతాడు, ఏంటి స్వామి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడగలే, మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు భగవంతుడు తెలుసుకోవాలని కోరికతో అడిగాడు. అప్పుడు నారదుడు అంటాడు, చిన్న సూది రంధ్రంలోంచి పెద్ద ఏనుగుని దూరుస్తున్నాడు అంటాడు. అప్పుడు ఆ పూజారి అంటాడు, ఏంటి ప్రభుజీ మీరు ఇలా జోక్ వేస్తున్నారు, మీరే అంటున్నారు చిన్న సూది రంధ్రంలోంచి ఏనుగు పెద్ద ఏనుగుని దారమే దూరదు, అటువంటిది పెద్ద ఏనుగుని దూరుస్తున్నారు అంటున్నారు, ఏంటి ఇది జోక్, అరే నమ్మట్లేదా అంటే, ఎలా నమ్ముతారంటే రోజునే పూలు కుడతారు, చిన్న దారం ఎక్కేయడానికి చాలా సమయం పడుతుంది సూది రంధ్రం, మరి అంత చిన్న సూది రంధ్రంలోంచి ఎలా ఏనుగుని దూరుస్తాడండి, ఇది జోక్గా కొట్టేయింది. సో అప్పుడు నారదుడికి అర్థం, భగవంతుడి యొక్క శక్తి పట్ల భగవంతుడి యొక్క కార్యాల పట్ల ఇతనికి విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండానే భగవంతుడి రోజు పూజలు ఆరాధన చేస్తుంటే ఈయన మరి ఆ విశ్వాసం వచ్చినప్పుడు కదా భగవంతుడికి దగ్గరికి వెళ్తాడు. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన రోమ కూపంలోంచి ఇటువంటి 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండం అలా బయలుదేరుతుంది. అయితే సూది రంధ్రంలోంచి ఏనుగుని దూర్చడం భగవంతుడికి ఒక ఇదా, నారదుడికి అందు గురించే ఈయన ఒక మెకానికల్గా ఏదో చేస్తున్నా అని పూజ చేస్తున్నాడు తప్ప భగవత్ తత్వం అర్థం చేసుకోలేకపోయాడని వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు ఆ మోచి అతని దగ్గరికి వస్తే ఆయన కూడా చిన్న స్టూల్ ఇచ్చి కూర్చోబెట్టి ఉచిత ఆసనం ఇచ్చి అప్పుడు ఆయన కొడుతాడు, స్వామి మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు, సేమ్ నారదుడు ఇదే సమాధానం చెప్తాడు, చిన్న సూది. ఆయన ఏం చూస్తున్నాడండి, ఈయన పూలు కొడుతుంటే ఆయన చెప్పులు కొడుతున్నాడు, ఆయన దగ్గర పెద్ద సూదింది చిన్న సూదింది, అర్థమైందా. అప్పుడు చిన్న సూది పెద్దదిగా చిన్న సూది రంధ్రంలోంచి ఏనుగును దూరిస్తున్నాడంటే ఆహాహా ఎంత అద్భుతమైన లీల అండి భగవంతుడు అంటే. చిన్న సూది రంధ్రం నుంచి నేను చెప్పగా నువ్వు నమ్మేస్తున్నావు అండి. నమ్మడేంటి ప్రభుజీ, మీరు చూసింది చెప్తున్నారు, ఎలా పాసిబుల్ అవుతుంది అని మీరు నమ్మేస్తున్నారంటే భగవంతుడికి ఇంపాసిబుల్ అనేది ఏముంటుందండి. ఈ సృష్టిలో అటువంటి ఎన్నో అద్భుతాలను భగవంతుడు సృష్టిస్తున్నప్పుడు లేనిది సూర్యరంధ్రంలోంచి అది భగవంతుడి కష్టమా అంటే ఎలా నమ్ముతున్నావు అంటే, నేను కూర్చున్నటువంటి ఈ మర్రి వృక్షం పెద్ద వృక్షం కదా, దాని యొక్క పళ్ళు ఎంత ఉంటాయండి, సో ఇంత ఉంటుంది, దాంట్లో ఎన్ని గింజలు ఉంటాయి, ఒక్కొక్క చిన్న గింజలో ఇంత పెద్ద వృక్షము భగవంతుడు ఇంతే చిన్న ఆవగింజ అంత ఉంటుంది దాంట్లో. మరి దాంట్లో ఇంత పెద్ద వృక్షాన్ని భగవంతుడు ప్రోగ్రామ్ చేసి పెట్టినప్పుడు సూది రంధ్రంలోంచి భగవంతుడు లీల అమోఘం అపారం అంటే అప్పుడు నారదుడికి అర్థం, ఆహా ప్రభు మీ యొక్క నోటి నుంచి ఏది వెలువడుతుందో దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఏమన్నారు, నా శుద్ధ భక్తుడు సదా నా రక్షణను నిలుస్తాడు అంటే మనకు చూడడానికి కళ్ళతో చెప్పులు కుట్టేవాడే, కానీ ఎటువంటి రక్షణలో ఉన్నాడు ఆయన, భౌతిక కాలుష్యం ఆయనను అంటకుండా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు చూడండి నెక్స్ట్ భాష్యంలో, మద్వ్యపాశ్రయ అంటే నా యొక్క కృప వలన నా యొక్క రక్షణలో ఎవరుంటున్నారో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నా శుద్ధ భక్తులు నా రక్షణలో ఉండి
దేని నుంచి రక్షింపబడతారు? భౌతిక కాలుష్యం నుంచి రక్షింపబడతారు. భౌతిక కాలుష్యం అంటే ఈ యొక్క మాయలో త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ మాయా కాలుష్యం ఏంటది? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. సో దీని నుంచి రక్షింపబడతాడు శుద్ధ భక్తుడు. ఎలా రక్షింపబడతాడు? మళ్ళీ అర్జునుడిలాగా ప్రతి ఒక్కడికి భగవంతుడు ఎంబటుండి వాళ్ళ కార్ డ్రైవ్ చేస్తూ, వాళ్ళ రథాన్ని నడుపుతూ, వాళ్ళ టూ వీలర్ అలా ఉంటాడు ఆ భగవంతుడు. మరి ఎలా ఉంటాడు భగవంతుడు? ఏ రూపంలో ఉంటాడు? భగవంతుడి యొక్క వాణి రూపంలో. వాణి ఎవరి ద్వారా వస్తుంది? ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు. అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్య నిర్దేశమునందు కానీ వర్తించును. అంటే ఐదర్ భగవంతుడి రక్షణ కానీ, భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క రక్షణలో ఆయన రక్షింపబడతాడు. దీనికి ఏమంటున్నారు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి సమయంతో పని లేదండి. 24 hours 24/7 భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్లో మునిగిపోతాడు ఆయన. ఈ సమయం ఎలాగైతే ద్వాపరయుగంలో గోపికలు, ఇప్పుడు ఈ సమయం గోపికలది అంటే ఇంకా భగవంతుడు రాత్రి, ఇప్పుడు కూడా కాలే, ఇంకా 11 o'clock ముఖ్యమైన సమయం అంట. రాత్రి కాగానే భగవంతుడు బృందావనంలో వెళ్ళి, రోజొక వనంలో వెళ్ళి అలా మురళి వాయించగానే గోపికలందరూ కూడా భగవంతుడి దగ్గరికి పరిగెడతా ఉంటారంట, వెయిట్ చేస్తున్నారంట. ఎప్పుడెప్పుడు సూర్యుడి యొక్క అస్తమయం జరిగి చంద్రుడి యొక్క ఉదయం, చంద్రుడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి అప్పుడు ఆ భగవంతుడి రాత్రంతా భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చేసుకుంటూ ఆ యొక్క రాసలీలలో మునిగిపోతూ ఉంటే, అప్పుడప్పుడు ఇలా ఆ భగవంతుడు రాధాకృష్ణ ఇలా ఉంటే వీళ్ళు చుట్టూ డ్యాన్స్ చేస్తూ లేకుంటే భగవంతుడిని చూస్తూ ఉండిపోతుంటే, సో ప్రతి నిమిషం కోసం అలా కళ్ళు కొట్టాల్సి వస్తుందంట. ఆ ఒక్క క్షణకాల కంటి రెప్పలు మూసినప్పుడు భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం వాళ్ళకు మిస్ అవుతుందంట. అప్పుడు బ్రహ్మతో వాళ్ళు కోపంతో అంటున్నారంటే, ఏమయ్యా బ్రహ్మ, నీకు సృష్టించడం రాదయ్యా, నీ సృష్టిలో మానవుల కంటే జీవులకు కంటిరెప్పలు ఎందుకయ్యా? ఎందుకు ఈ క్షణకాలం భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం మిస్ అయిపోతున్నాం మేము. కంటిరెప్పలు లేకుండా ప్రోగ్రామింగ్ అయ్యి డైరెక్ట్ కంటిన్యూగా చూసుకునే వాళ్ళం కదా. అంటే దాని మీనింగ్ 24 గంటలు భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను ఎవరైతే స్మరిస్తారో, అటువంటి కార్యకలాపాల్లో నెలకొంటారో, వాళ్ళ పట్ల అటువంటి కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి భక్తుల పట్ల భగవంతుడు పరమ దయను కలిగి ఉంటాడని ఇక్కడ మనకు బోధిస్తున్నారు. దాని వల్ల పరమదయను కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలనైనా కూడా ఎదుర్కొని గోలేంటండి, చివరకు భగవంతుడి యొక్క దివ్యలోకమైనటువంటి కృష్ణ లోకంలో ప్రవేశించడమే వాళ్ళ యొక్క లక్ష్యము. దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే, కలియుగంలోనే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడు, ఆయన యొక్క గొప్ప శిష్యుడు అనుకోవచ్చు. ఎవరు? హరిదాస్ ఠాకూర్. పుట్టింది మ్లేచ్ఛ అంటే ముస్లిం ఫ్యామిలీలో జన్మించిన అతను భగవంతుడి యొక్క హరినామ సంకీర్తనకు ఆకర్షితుడై చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడిగా మారి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలను పాటిస్తూ సో ఎంతోమందిని భక్తిమయ జీవితంలో ముందుకు తీసుకెళ్ళడము, కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ చైతన్య అమృతాన్ని ప్రసాదించడం జరిగింది. దాంట్లో ఆయన చైతన్య మహాప్రభు నవదీప్లో ఉన్నప్పుడు, నవలో చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమంలో నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరూ పాల్గొని ఎంతోమందిని ఉద్ధరించారు. అందులో ఉద్ధరించడంలో చూడండి, వాళ్ళు ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటారు. దేనికి? భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి, భగవంతుడి యొక్క కృపని పొందడానికి, భగవంతుడి సామ్రాజ్యంలో అంటే కృష్ణలోకంలో ఎంటర్ అవ్వడానికి ఈ శరీరము దేని కొరకు ఇవ్వబడింది? తపస్సు చేయడానికి కొరకే. సో కాబట్టి మనకు భగవంతుడు ఇక్కడ ఈ శరీరాన్ని భగవంతుని పొందడానికే తపస్సు చేయాలి. సో హరిదాస్ ఠాకూర్ వీళ్ళ సంకీర్తన పార్టీకి భగవంతుడు చైతన్య మహాప్రభు ఆదేశిస్తాడు, అందరికంటే పరమ మూర్ఖుల్ని మార్చడానికి ప్రయత్నం చేయండి. అప్పటి కాలంలో నవద్వీపంలో అందరికంటే పరమ మూర్ఖులు ఎవరున్నారు? జగాయి మాధయి. అది తెలుసుకుంటారు. ప్రభు వాళ్ళు పుట్టింది బ్రాహ్మణ దాంట్లోనే, కానీ యవ్వనంకి వచ్చేసరికి అన్ని నియమాలను బ్రేక్ చేస్తున్నారు.
తాగడము, తినడము, వేషాలోలు, పరస్త్రీ గమనము, తర్వాత అన్ని మోసాలు చేయటము, దొంగతనాలు చేయటము. వాళ్ళని చూస్తేనే భయపడిపోతారు. ఆ కాలనీ, ఆ ఏరియాకే వెళ్ళరు. ఓ ఈజ్ ద రైట్ పర్సన్, మనం వెళ్ళి అతన్నే మార్చండి. సో ఇక్కడ చూడండి, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ఎందుకు? భగవంతుడి యొక్క మెప్పుని, భగవంతుడి యొక్క చరణ ఆశ్రయాన్ని పొందడానికి. అప్పుడు వాళ్ళు ఆ కాలనీలో వెళ్ళి సంకీర్తన చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా క్రోధం, కోపం అవుతుంది. సంకీర్తనకు విరోధులు వాళ్ళు, భగవద్ విరోధులు. పుట్టింది బ్రాహ్మణ, తర్వాత భగవంతుడికి విరోధులు అవుతారు వాళ్ళు. అర్థమైందా? సో ఆయన వాళ్ళ ఇంటికే వెళ్ళి చైతన్య మహాప్రభు వింటాడు, హరినామ భిక్షాటన చెయ్యండి. వాళ్ళు వెళ్ళి హే భాయ్ హరినామ్ చెయ్యండి అని అడుగుతారు అన్నట్టు. వాళ్ళు బయటకు వచ్చి, అరే మీకు ఎంత ధైర్యము, సో మా దగ్గర వచ్చి హరినామం జపం చేయమంటారా అని చెప్పేసి వాళ్ళని కొట్టడానికి గట్టిగా అరిసి వాళ్ళు పారిపోయేట్టు చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే చైతన్య మహాప్రభు అంటాడు, భయపడొద్దు నేనున్నాను, మళ్ళీ వెళ్ళండి, మీకు నా రక్షణ ఉంటుంది, మళ్ళీ వెళ్ళండి. అక్కడ ఎవరిని పంపిస్తున్నాడు? గురుతత్వము నిత్యానంద మహాప్రభుని పంపించాడు. ఏ నితాయ్ వాళ్ళిద్దరిని మార్చాల్సిందే. ఎందుకంటే మనం 100 మంది మామూలు వాళ్ళు మారిస్తే పేరేం రాదు. ఒక్క పరమ మూర్ఖుడిని ఒకవేళ మారుస్తే అది చాలా సులభంగా ప్రచారం అవుతుంది. అందరూ కూడా దీని యొక్క మహిమని తెలుసుకోగలుగుతారు. అప్పుడు మళ్ళీ వెళ్తారు. ఆ రోజు తిట్టడం కాదు, నిజంగా ఒక పెంకుతో నిత్యానంద మహాప్రభు విసిరితే ఇక్కడ దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా నిత్యానంద మహాప్రభు కోపం రాలేదు. హే ప్రభు, దయచేసి ఈ జీవితాన్ని వృధా చేసుకోకండి, జపం చేయండి, హరినామం చేయండి, సో హరికథ వినండి అని వేడుకుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంద్రనైనా కొట్టినా కూడా మళ్ళీ హరినామం చేయండి అంటున్నాడు ఏంటి అని చెప్పేసి. ఈ లోపల ఆ వార్త చైతన్య మహాప్రభుకి వెళ్తుంది. చైతన్య మహాప్రభు పరిగెత్తుకుంటూ వస్తాడు, క్రోధితుడు అవుతాడు చాలా. ఎట్లయితే నరసింహస్వామి హిరణ్యకశ్యపు మీద చాలా కోపానికి గురవుతాడో, ఎందుకు? తన భక్తుడిని చాలా బాధలు పెడుతున్నాడు. ఇంకా భక్తుడు ఓపికతో, సహనంతో వాటిని ఓర్చుకుంటున్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. కానీ భగవంతుడి వల్ల ఇంకా ఓర్పు, సహనము నశించిపోయింది. అంటే చూడండి, భక్తుడు భగవంతుడి కంటే కూడా ఓర్పు గలవాడు. అది భక్తుడి యొక్క గొప్పతనం. ఆయన ఏమనలేదు, హే ప్రభు రక్షించమని కూడా అనలేదంట. ప్రహ్లాదుడు, మా నాన్న ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా నన్ను వచ్చి రక్షించు అనలేదంట. ఎందుకు? ఆ దెబ్బలేనికి ఏర్పడట్లేదు. భగవంతుడి నామం అనే అమృతంలో, ఆనందమయ జీవితంలో ఆయన మణిగిపోయాడు. కానీ భగవంతుడు అక్కడ వైకుంఠంలో ఆయన వల్ల అవ్వట్లేదు. ఇంకా తన భక్తుడిని కష్టాలు పెడతా ఉంటే అప్పుడు ఇక్కడ జగైమదయాల కొట్టంగానే చైతన్య మహాప్రభు డైరెక్ట్ మానవ శరీరంలో ఉన్నాడు. చైతన్య మహాప్రభు చూడ్డానికి అది మానవ శరీరం కాదు కానీ దివ్య శరీరమే. అందరు చూస్తే మామూలు మనిషిలాగా అనిపిస్తున్నాడు. కానీ ఇలా ఎప్పుడైతే చేయి పైకి పెట్టాడో సుదర్శన చక్రం అని తిరుక్కుంటూ వస్తుందంట. ఆ శబ్దానికి అందరికీ ప్రాణాలు గాలిలోకి వెళ్ళిపోయి, ఎవరికి? రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకు. వీళ్ళైతే మొత్తం శరీరం కంపించిపోతుందంట. ఎవరికి? జగై మదయలకు. ఇంకా మా పని అవుట్ అయిందని. అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా చైతన్య మహాప్రభు అక్కడ రాగానే వాళ్ళు కాళ్ళ మీద పడిపోతారంట, ప్రభు రక్షించండి. చైతన్య మహాప్రభు అంటాడు, నేను కాదు. నిత్యానంద మహాప్రభు వేడుకుంటాడు, ప్రభు సుదర్శన చక్రాన్ని విరమింపజేయండి, రక్షించండి పోని అని చెప్పేసి. అప్పుడు మహాప్రభు సుదర్శన చక్రాన్ని శాంతింపజేస్తాడు. వీళ్ళు మహాప్రభు కాళ్ళ మీద పడిపోతే మహాప్రభు అంటాడు, లేదు నిత్యానందుని ప్రార్థన చెయ్యండి, ఆయననే మీకు ప్రాణభిక్ష పెడతాడు. ఎలాగైతే దుర్వాసముని అంబరీషుడి పట్ల అపరాధం చేస్తాడో, దుర్వాసమునికి అహంకారం ఏముంటుంది? నేను బ్రాహ్మణుని, నేను ఒక ఋషిని, సో నాకు అపరాధం చేశాడని. కానీ ఆయన ఏమి అపరాధం చేయలేదు. ఆయన బ్రాహ్మణులు, ఋషులు, మునుల యొక్క ఆజ్ఞానుసారం 12 రోజు ఆవగించేంత వాటర్తో ఆయన పారణ చేస్తాడు. 12 ముగిస్తాడు. ఏకాదశిని ముగించి ఇది చేస్తే ఈయన క్రోధం వచ్చి ఆయన పట్ల బ్రహ్మరాక్షసుని ద్వారా సంహరించాలనుకుంటాడు. కానీ ఆయన భగవంతుడి నామస్మరణ చేస్తాడు. ఈ యొక్క రాక్షసుడు వచ్చినా ఏమీ భయపడు. ఎందుకు? భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసం, నన్ను భగవంతుడు కాపాడుతాడని. అప్పుడు నిజంగానే భగవంతుడు ఏం చేశాడు? తన యొక్క వైకుంఠం నుంచి సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. ఎవరి పట్ల? బ్రహ్మరాక్షని సంహరిస్తాడు. దుర్వాసముని పైన దాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు దుర్వాసముని ప్రపంచమంతా తిరుగుతాడు, లోకాలన్నీ తిరుగుతాడు. బ్రహ్మ, శివ మొత్తం లోకాలు లాస్ట్కు విష్ణు లోకం వెళ్తే కూడా నేను రక్షించలేను. మరి ఎలా ప్రభు అంటే, నా భక్తుడే రక్షిస్తాడు వెళ్ళు అంటాడు.
అప్పుడు మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వచ్చి అంబరీషుడి యొక్క పాదాల మీద పడితే అంబరీషుడు, లేదు స్వామి, మీరు బ్రాహ్మణులు, మీరు మా పాదాల మీద పట్టండి, మేము తుచ్చులం మీ ముందు అని. అప్పుడు అంబరీషుడు కూడా ఆయన యొక్క పాదాల మీద పడి అప్పుడు అంటాడు సుదర్శనుడిని, నేనేమన్నా ఏకాదశి వ్రతం చాలా నిష్టగా చేసి ఉంటే దయచేసి ఈయన రక్షించండి అని చెప్పేసి. సో ఆయన్ని లీలలు ఎందుకు చెప్తున్నామంటే, భక్తులు తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఈరోజు పొద్దున ఒక లెక్చర్ వింటున్నా, భక్తులు ఒకవేళ కష్టాలు రాలేవంటే ఆయన భక్తుడు కాదంట. అర్థమైందా? అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉంటే ఈజ్ నాట్ ఎ డివోటీ. భక్తుల జీవితంలో 100% కష్టాలు రావాల్సిందే. కష్టాలను ఎదుర్కొన్నవాడే భక్తుడు అండి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైన చివరికి అతడు దివ్యలోకాన్ని, ఎందుకు ఇది తాత్కారణంగా భక్తుని పట్ల భగవంతుడు పరమ దయను ఏ విధంగా దయ చూపెడతాడండి ఆలోచించండి. ఇప్పుడు ఒక గొప్ప డాక్టరుడు, మన అనారోగ్యంతో ఉన్నాం, కిడ్నీలో స్టోన్ వచ్చింది, హార్ట్లో బ్లాక్స్ అయ్యాయి, హార్ట్ స్పెషలిస్ట్ నిజంగా మన పైన దయ చూపించాలంటే ఏం చేయాలండి? మనకు లోపల ఉన్న ఆ ఒకటా రెండా వాల్స్ యొక్క బ్లాకేజ్ని తీసేయాల. ఇంకా చాలా కష్టం, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి. అటువంటి డాక్టర్ గొప్ప డాక్టర్. కిడ్నీ చాలా ప్రాబ్లం అవుతుంది, కిడ్నీలో స్టోన్ ఉంటే చాలా జాగ్రత్త తీసి మనల్ని కాపాడాలి. అంటే అప్పుడు అయ్యా మీరు నా పైన ఎంతో దయా కరుణ చూపించారంటాం. అలానే భగవంతుడు మన ఈ యొక్క భవరోగముతో బాధపడుతున్న, ఏంటి భవరోగంలా? కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ఎట్లనో అలా కామం ప్రాబ్లం, క్రోధం ప్రాబ్లం, మోహం ప్రాబ్లం, తర్వాత మనకు సో ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ కూడా మన లోపల క్యాన్సర్ గడ్డల్లాగా వాటిని చాలా పగిలిపోయి బ్లడ్లో మొత్తం అది వ్యాప్తి చెందకుండా దాన్ని జాగ్రత్తగా తీయాలి. బ్రెయిన్ ట్యూమర్, ఇవన్నీ కూడా ఏంటండి మన భవరోగంలో ఇవన్నీ పార్ట్స్. వాటన్నింటినీ భగవంతుడు తొలగిస్తాడు. ఎవరి ద్వారా తొలగిస్తాడండి? ఎలా అయితే యశోద హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఎవరు తొలగిస్తారు? ఆ మేనేజ్మెంట్ ఓనర్ వచ్చి తొలగిస్తాడా? లేదు. హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ పెట్టుకుంటారు, వాళ్ళు హార్ట్ స్పెషలిస్ట్ ఉంటాడు, కిడ్నీ వాళ్ళు తొలగిస్తారు. అలానే భగవంతుడి పెద్ద ఈ హాస్పిటల్, ఈ బ్రహ్మాండమనే హాస్పిటల్లో ఎవరు డాక్టర్స్ అండి? భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, ఆచార్యులు, వాళ్ళు డాక్టర్స్. మన భవరోగాన్ని గుర్తించి ఆ రోగానికి తగ్గటువంటి సర్జరీలు చేస్తూ ఉంటారండి. సో తర్వాత నెక్స్ట్ శ్లోకంలో అద్భుతంగా చెప్తున్నారు. ఇవన్నీ లీలల్లా చెప్పుకుంటూ పోవచ్చు. సర్వ కర్మల యందు శుద్ధ భక్తులు నా పైననే ఎవరిపైన ఆధారపడరు. వాళ్ళు నాకు మేబీ తల్లి, తండ్రి, చుట్టాలు ఎవరిపైన ఆధారపడరు. నా పైననే ఆధారపడి సదా నా రక్షణ నందే కర్మను నరింపము. భగవంతుడి నా రక్షణ. అందుగురించే జగాయి మదాయిలు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎవరిపైన? భగవంతుడిపైన, భగవంతుడి రక్షణ పైన ఆధారపడ్డారు. అట్టి భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నాయందే చిత్తము కలవాడగుము. ఎవరైతే నా రక్షణ పట్ల ఆధారపడతారో, దాని పట్ల విశ్వాసం ఉంటుందో, వాళ్ళకు కృష్ణ భక్తి యుక్త సేవలో ఏముంటుంది? సంపూర్ణంగా, పార్షల్గా, సంపూర్ణంగా భగవంతుడి యందు చిత్తము కలవాడు. మన మనస్సు భగవంతుడి యందు స్థిరత్వము కలిగి ఉంటుంది. ఎవరిది? శుద్ధ భక్తులు. ఎవరైతే ఇంకా చాలా అద్భుత పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు, అర్థం చేసుకోండి. సో ఇంకేం చెప్తున్నారు? ఎవరైతే కృష్ణ చైతన్యంలో కర్మలను చేస్తుంటాడో వాడు తనకు తాను ఈ భౌతిక జగత్తుకు ప్రభువు కావాలని భావనతో వర్తింపడు. ఎవరు? కృష్ణ భక్తి భావనలో జీవితాన్ని గడిపేవాడు. నేను ఈ భౌతిక జగత్తులో భగవంతుడి సేవకుడను, భగవంతుడి సేవకుల సేవకుడను అని భావిస్తాడు. అంటే ఎలా మనం అలా భావిస్తున్నా లేదా గుర్తించవచ్చు? భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అందరికీ యజమాని, అందరికీ భోక్త, అందరికీ గురువుగారు భగవంతుడు. కృష్ణం వందే జగద్గురు. అర్థమైందా? అందరి యొక్క కార్యాలను డైరెక్షన్ చేసేవాడు, నిర్దేశకుడు. కాబట్టి అతని ఆజ్ఞలను మనం అనుసరించడం మన ధర్మం. సపోజ్ ఏదైనా మనం షాప్లో పనిచేస్తున్నాం, సపోజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా, ఆయన ధర్మం ఏంటండి? ఆ షాప్ వాళ్ళు ఏది చెప్తే అది వినాలా. లేదంటే ఏదైనా మెడికల్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాం, వాడి ధర్మం ఏంటంటే ఆ కంపెనీ మెడిసిన్స్ని సో ఆయన మార్కెటింగ్ చేయాలి. అంటే కంపెనీలో హైరార్కీ ఉంటుంది.
మెడికల్ ఎగ్జిక్యూటివ్ పైన మేనేజరు, తర్వాత రీజనల్ మేనేజర్ అలా ఉంటుంది. మన యొక్క ధర్మం ఏంటండి? మనకు యజమాని భగవంతుడు, కాబట్టి భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాటించడమే నా ధర్మం. ఇంకేమంటున్నాడు? సేవకుడికి స్వాతంత్రం ఉండదు, యజమానికి స్వాతంత్రం ఉంటుంది. యజమాని మనని ఆయనకి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకుంటే రేపటి నుంచి రాకమ్మా నీ శాలరీ తీసుకో వెళ్ళిపోవచ్చు, ఆయన ఇష్టం అది. అదేవిధంగా ఈ యొక్క కంపెనీ, భౌతిక ప్రపంచం అనే కంపెనీకి యజమాని ఎవరండి? భగవంతుడి యజమాని. మనము సేవకులం. మనకిక్కడ మానవ జన్మనిచ్చి సేవకుడిగా అవకాశం ఇచ్చాడు. అదే పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, జలచరాలు భగవంతుడి సేవకుడిలాగా ఫీల్ అవ్వగలుగుతాయండి? ఫీల్ కాలేవు. ఒక్క మనుష్య జన్మలో మాత్రమే భగవంతుడు మనకు సంపూర్ణ ఇంద్రియాలనిచ్చి భగవంతుడి సేవకుడిగా మనం ఇక్కడ సేవ చేస్తూ, అలా చేయడం వల్ల లాభం ఏంటి? భగవత్ ప్రాప్తిని సులభంగా పొందగలుగుతాము. ఎప్పుడది మరి? భగవంతుడు భగవద్గీత అనే దిక్సూచి. మనకు భగవద్గీత అనే మనకేమంటాం దాన్ని? మాన్యువల్ అనొచ్చు. అర్థమైందా? ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కానీ, లేదంటే ఏదైనా కారు కానీ, వెహికల్ కానీ కొంటే దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనకు మాన్యువల్ ఇస్తారు. ఎలక్ట్రానిక్ అయితే మొబైల్ కానీ, ల్యాప్టాప్ అయితే ఏదైనా బుక్ లాంటిది ఇస్తారు. సో మన మానవ జీవితం అనే, అంటే ఈ యొక్క మానవ దేహం అనే యంత్రాన్ని ఎలా నడపాలి అని మనకు దిక్సూచిలాగా పనికొచ్చేదే భగవద్గీత. ఎవరైతే ఈ భగవద్గీతను ఒక్కసారన్నా అలా తెరిచి చదవడము, వినడం ప్రారంభిస్తారో వాళ్ళకి ఎటువంటి లాభం వస్తుందని చెప్పారు? మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మన ఉపోద్ఘాతంలో ఉంది. ఒక్కసారి అంటే రోజు మనం ఈ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజుకు 1, 2, 3 సార్లు స్నానం చేస్తాం, కానీ మళ్ళీ మలినం అవుతుంది. కానీ ఇక్కడ మన అనంత కాలం నుంచి, అనంత జన్మల నుంచి వస్తున్నటువంటి మన మలినాన్ని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలో? ఒక్కసారన్నా గీత అనే గంగలో మునగండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడి యొక్క ఆజ్ఞను అనుసరించి విశ్వాసంతో కూడి తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తించాలా. మరి విద్యుక్త ధర్మం ఏంటి? భగవంతుడు ఇక్కడ 4 వర్ణాలను పెట్టాడు, 4 ఆశ్రమాలు. బ్రాహ్మణుల యొక్క విద్యుక్త ధర్మము భగవంతుని యొక్క తత్వాన్ని, బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ, భగవంతుడి గురించి తెలుసుకొని, భగవంతుడి ఆజ్ఞలు తెలుసుకొని ఆజ్ఞ ప్రకారం జీవించాలా. ప్లస్ ఇతరులకు, బ్రాహ్మణుడి యొక్క డ్యూటీ ఇతరులకు బోధించాలా. ఇతరులు కూడా భగవద్ ఆదేశానుసారము జీవింపచేసేట్టుగా జ్ఞానబోధ చేయాలా. తర్వాత క్షత్రియులు ఏం చేస్తారు? బ్రాహ్మణులు, ఋషులు, మునులు, గురువుల యొక్క ఆదేశానుసారము తన ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించాలా. ఆ రాజుగారు భగవంతుడి ప్రతినిధి, తన అండర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి చేర్చాలి. అతను నిజమైనటువంటి రాజు. ధర్మాన్ని, తన ధర్మాలను. సో ఆ విద్యుక్త ధర్మం అంటే ఇక్కడ 2 రకాలు ఫీల్ అవుతారు. ఒకటేమో శారీరక విద్యుక్త ధర్మం, 2 ఆత్మ యొక్క విద్యుక్త ధర్మం. శారీరక విద్యుక్త ధర్మం ఏం చేస్తుందండి? ఆహార నిద్ర భయమైతునం చ, కడుపు నిండా భుజించిస్తుంది, కంటి నిండా నిద్ర వస్తే పడుకుంటుంది. ఈ శరీరం ఇంకా సుఖపడడానికి కొరకు సో మైతున సుఖాన్ని అనుభవిస్తుంది, పిల్లల్ని కంటుంది, తర్వాత తనను తాను, తన పిల్లలను, తన ఆస్తిని రక్షించుకు. ఇది దేహ విద్యుక్త ధర్మము. ఆత్మ విద్యుక్త ధర్మం ఏంటండి? దేహ విద్యుక్త ధర్మంలో చాలా మట్టుకు నేను యజమానిని కావాలని పనిచేస్తూ ఉంటాడు, సేవకుడు కావాలని ఎవ్వడు కోరుకోడు. కానీ ఆత్మ విద్యుక్త ధర్మము జీవేరే స్వరూపహయ కృష్ణేర నిత్యదా, జీవుడు ఎల్లప్పుడూ కృష్ణుడి యొక్క నిత్యదాసుడు అని మనకు చెప్తుంది. అంతేకాకుండా భగవంతుడు అర్జునుడు లాంటి శుద్ధ భక్తులకు తన యొక్క ప్రత్యక్ష అంటే లైవ్ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్దేశకత్వంలో అర్జునుడు భగవంతుని సేవను అనుసరించాడు. ప్రహ్లాదుడు ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు నారదుడి యొక్క సూచనలను పాటిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ భగవంతుడు లేదా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి భగవత్ ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క నిర్దేశములను అనుసరించి, వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ యొక్క ఆదేశాలను అనుసరించి ఎవరైతే కర్మ చేస్తారో వాళ్లకు అర్జునుడికి ప్రత్యక్షంగా ఎలాంటి ఫలితం దొరికిందో,
చైతన్య మహాప్రభు యొక్క డైరెక్షన్లో హరిదాస్ ఠాకూర్కు ఎలా అయితే నామాచార్య హరిదాస్ ఠాకూర్కు ప్రత్యక్ష ఫలితం దొరికింది, అర్జునుడికి ఏం దొరికింది? ప్రత్యక్ష దర్శన ఫలితము, భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం దొరికిందండి. సో అర్జునుడి లాంటి దర్శనం ఎవరికి దొరకలేదు. అర్జునుడికి 3 రకాల దర్శనాలు దొరికింది. ఏంటవి? భగవంతుడే విరాట్ రూపం, ఈ మొత్తం లోకాలన్నీ కూడా భగవంతుడి లోపల ఉంటాయనే రూపము విరాట్ రూపము. 2వ రూపము చతుర్భుజ నారాయణ రూపం దర్శించుకున్నాడు. 3వది ద్విభుజ శ్యామసుందర రూపాన్ని అర్జునుడు దర్శించుకోగలిగాడు. ఎవరి కృప వల్ల? కేవలం ఆధ్యాత్మిక ఆచార్యుడు కృప వల్ల. మరి అర్జునుడి యొక్క గురువుగారు ఎవరు? కృష్ణ భగవానుడు. అర్థమైందా? ఎప్పుడు భగవంతుడు ఆ దర్శనం చూపించాడు? భగవంతుడికి సంపూర్ణ శరణాగతుడై కరిష్యే వచనంతో, అంటే భగవంతుడు చెప్పింది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు భగవంతుడి విశ్వాసంతో, ఎస్, ఈ అర్జునుడు నా యొక్క నిర్దేశంలో యుద్ధము చేయబోతున్నాడు కాబట్టి ఈయనకు ఈ రూపాన్ని దర్శనం చేపిస్తే అప్పుడు ఫుల్ విశ్వాసంతో ఆయన నేను చెప్పిన విధంగా నడుచుకోగలుగుతాడని దర్శనం చేయించడం జరిగింది. ఈ శ్లోకంలో మత్పరహ అంటే సంస్కృత పదం ఏమంటే మిక్కిలి ప్రాధాన్యం కలిగింది. ఏంటది? కృష్ణ చైతన్యమైన శ్రీకృష్ణ ప్రీతి కొరకు వర్తించడం తప్ప అన్యమైన జీవిత లక్ష్యము మరొకటి లేదు అని చెప్తున్నాడు. అంటే నా మత్పర అంటే నా రక్షణనందు భక్తుడు భగవంతుడు సంపూర్ణంగా రక్షిస్తాడు అనేది 100% విశ్వాసం ఉండాలండి. ఇది చరిత్రలో జరిగిందా అంటే సత్యయుగంలో ప్రహ్లాదుని భగవంతుడు కేవలం నామస్మరణ చేస్తూ ఉంటే భగవంతుడు ఏ రూపంలో ఎలా రక్షిస్తాడో ఆయన పెద్ద పట్టించుకోలేదు. అర్థమైందా? పెద్ద కొండల మీద నుంచి సముద్రంలో పడేస్తూ ఉంటే ప్రహ్లాదుడు కొండల మీదకి వెళ్ళి భగవంతుడి నారాయణ అని చెప్పేసి నారాయణ నామం తీస్తూ ఉంటే కింద భగవంతుడు రెడీగా ఉన్నాడంట రక్షించడానికి. రక్షించాడు, వదిలిపెట్టాడు. కానీ భగవంతుడు రక్షించాడు అక్కడ అని ఏమీ చూపించలే. ఆయన కళ్ళు మూసుకొని నామంలో ఉన్నాడు, కానీ రక్షించాడు, వదిలిపెట్టాడు. మళ్ళీ ప్రహ్లాదుడు రావడం జరిగింది. అంతేకాకుండా అర్జునుడిని కూడా భగవంతుడు ఎలా రక్షిస్తాడండి? అర్జునుడు తెలియకుండా తన కుమారుడి యొక్క మోహములో కుమారుడు చనిపోయినప్పుడు అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, రేపు సూర్యోదయం కల్లా నా కుమారుడి యొక్క మృత్యువు కారణమైన వీళ్ళందరినీ, అందరు కాదు ముఖ్యంగా జయద్రథుడు కారణము. ఆ రోజు తన సోదరులను యుద్ధానికి వెళ్లకుండా నివారించి జయద్రథుడు అంటే జయద్రథుడు నా కుమారుడికి కారణం కదా, నేను రేపు సూర్యాస్తమయం లోపల జయద్రథుని చంపుతాను, లేదంటే నేనన్న ఆత్మహత్య చేసుకుంటా అంటాడు. ఇక్కడ ఏమంటే భగవంతుడు మత్పరహ నా రక్షణలో భక్తి చేస్తారు. అక్కడ యుద్ధం ఎవరి కొరకు చేస్తుండు? భగవంతుడి కొరకు చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎవరికి చేసిండు? అది కూడా అఫ్కోర్స్ భగవంతుడే. అతన్ని చంపమన్నాడు, ఆ విధంగా అతన్ని చంపడానికి ఆయన. కానీ కారణం ఎవరు? తన కుమారుని యొక్క రీజన్, చనిపోయాడు కాబట్టి వాడిని చంపుతా అన్నాడు. నెక్స్ట్ డే వాళ్ళందరూ ఏం చేశారు? సంజయుని కట్టుదిట్టంగా రక్షిస్తారు. అప్పుడు అర్జునుడు చాలా ప్రయత్నం చేస్తాడు, సంజయుడు దొరకడు, కనబడాడు. అప్పుడు ఇంకా భగవంతునికి అయ్యో నా యొక్క భక్తుడు నా మీద కాన్ఫిడెన్స్తో నేను రక్షిస్తాను అని ఆయన నమ్మకంతో నిన్న ప్రతిజ్ఞ చేశాడు. మరి నేను రక్షించకపోతే నేను నా భక్తవత్సల తత్వాన్ని నేను కోల్పోతానని భగవంతుడు ఏం చేస్తాడో తన సుదర్శన చక్రం ద్వారా మొత్తం సూర్యుడిని కవర్ చేసేస్తాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇంకా అప్పటికి చాలా సమయం ఉంది, కానీ ఆ మాయ ఎవరు గుర్తించగలుగుతారండి? ఎవరు గుర్తించలేరు. అరే సాయంత్రం అయిపోయింది, ఇక అర్జునుడు కూడా తెలియదు, కేవలం కృష్ణుడికే తెలుసు అది ఎందుకు కప్పబడ్డదని. అర్జునుడు కూడా న్యాచురల్గా సూర్యాస్తమయం జరిగింది అనుకోని ఇంకా రథం మీద దిగి కృష్ణ ఇంకా నేను మాటిచ్చిన ప్రకారం ఆ సంజయ్ని చంపలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటానంటాడు. సరే వెళ్ళు అంటాడు. మొత్తం చితి అంతా పేర్చుకొని ఇంకా నేను వెళ్తానంటే భగవంతుడు అంటాడు, ఒక క్షత్రియుడికి ఎక్కడ వెళ్ళినా ఆయన ఆయుధం ఏదో దాన్ని ఎంబటే తీసుకెళ్ళాలా. నీ గాంధీవం ఎవరు లేపగలుగుతారు, ఎవరు దీన్ని యూజ్ చేస్తారు, నీ గాంధీవంతో సహా వెళ్ళు అంటాడు. అరే ఎట్లాగూ చనిపోబోతున్నాడు, నాకెందుకు స్వామి గాంధీవం అంటే లేదు నువ్వు తీసుకొని వెళ్ళు అంటాడు. సరే కృష్ణుడి మాట వినాలి కదా అని గాంధీవాన్ని తీసుకొని వెళ్తాడు. ఎప్పుడైనా చిత్తి దగ్గరికి వెళ్ళినరో లేదో అందరికంటే అంటే చూడండి, దుష్ట దుర్మార్గులకు ఒక భక్తుడు బాధపడుతుంటే ఆనందం, భక్తుడు చనిపోతానంటే ఆనందం, అది దుష్టులు. అర్థమైందా? అదే భక్తులు. అర్జునుడు ఏమన్నాడు? పరమ భక్తుడు కాబట్టి
వీడు దుష్ట దుర్మార్గుడు కదా, మా రాజ్యాన్ని ఎంజాయ్ చేశారు కదా, పోను ఇంకా రాజ్యాన్ని కూడా ఎంజాయ్ చేయపో, మాకేం పెద్ద పట్టింపు లేదు. నీకు రాజ్యమే నిజంగా కావాలంటే మాకు కృష్ణుడు కావాలా, వనాలకు వెళ్ళి కృష్ణుడి గురించి తపస్సు చేసుకుంటాం, యూ ఎంజాయ్ అంటాడు. కానీ కృష్ణుడు అంటాడు, లేదు లేదు అర్జున్, వాళ్ళు దుష్ట మార్గంలో నడుస్తున్నారు. ఒకవేళ వాళ్ళు భక్తి మార్గంలో ఉంటే ఓకే, వాళ్ళకు భక్తి ఇంట్రెస్ట్ లేదు, నన్నే బంధించడానికి ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు, కాబట్టి వాళ్ళు మిగలడానికి ఛాన్సే లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ అర్జునుడిని దాన్ని ఏమంటారు, పైన ఒక జోక్స్ వేస్తూ నవ్వుతూ ఆనందాన్ని అనుభవించాలనుకుంటారు. అప్పుడు ఎప్పుడైతే అందరికంటే ముందు చితికి దగ్గరకు వస్తాడన్నట్టు, సో ఏమైంది, కమాన్ కమాన్ అని చెప్పేసి అప్పుడు కృష్ణుడు సైగ చేస్తాడు, కృష్ణుడిని చూస్తాడు, ఇంకా నేను చితి మీదకి వెళ్ళాలా వద్దా అని. అప్పుడు చితి మీదకి వెళ్ళాలంటే ప్రణామం చేయాలి కదా. అప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున్, అప్పుడు సైగ చేశాడు. కృష్ణుడు ఎవరికి సైగ చేస్తాడు, సుదర్శనుడికి సైగ చేస్తాడు. 1:1 అక్కడ ఉన్నప్పుడు సుదర్శనుడికి సైగ చేస్తే సూర్యుడి నుంచి సుదర్శనుడు తప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళ గుండెలు హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది. అప్పుడు ఇంకా చాలా ఎండ ఉన్నది, సమయం అయిపోలేదు, ఇంకా అప్పుడు ఎవరు కాపాడే పరిస్థితి లేరు. ఆమె ముందటనే ఉన్నాడు. కృష్ణ అంటే, అర్జున్ సమయం చూడు అంటాడు. అప్పుడు ఇమ్మీడియట్గా బాణం ఎక్కుపెట్టి అతన్ని జయద్రథుని సంహరించడం జరిగింది. ఈ విధంగా తన భక్తులు ఏ కర్మలు చేసినా అది నా ప్రీత్యర్థం ఉంటాయి తప్ప వాళ్ళ జీవిత పరమ లక్ష్యమే నా ప్రీత్యర్థము కర్మలు చేయటము. ఆ కర్మలు చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు ఆ కష్టాలు నన్ను స్మరిస్తారు తప్ప నన్ను విస్మరించరు, నన్ను ద్వేషించరు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటాడు, సంపూర్ణ కృష్ణ చైతన్యం అంటే నిత్యము భగవంతుడి స్మరణ, నిత్యము భగవంతుడి యొక్క మాయ యొక్క విస్మరణ, భగవంతుడి యొక్క స్మరణ, భగవత్ స్మరణ భగవంతుడి సంపత్తి, భగవంతుడి యొక్క విస్మరణ వచ్చి అది నిజమైనటువంటి విపత్తు. అర్థమైందా? మనం దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఏ పని చేస్తున్నా, ఎటువంటి కర్మలు చేస్తున్నా, హరిదాస్ ఠాకూర్ ఏం చేసిన, మళ్ళీ బ్యాక్ వెళ్తే ఆయన నిత్యము 3 లక్షల నామాలు జపం చేసేవాడు. ఇంకా ఏ కర్మ చేసినా భగవన్ నామం తప్ప మిగతా ఏం లేదు. మరి హరిదాస్ ఠాకూర్ని కూడా అపవిత్రం చేయడానికి, హరిదాస్ ఠాకూర్ పైన నిందలు వేయడానికి దుష్ట దుర్మార్గులు ఎవరో కాదు, వాళ్ళు ఆ కాలంలో ఉన్నటువంటి కొంతమంది డబ్బుగల్ల వాళ్ళు అందరూ కలిసి ఆ వేష దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు ఇచ్చి హరిదాస్ ఠాకూర్ని పతితుడిగా చేసేయు, వేశ్య లోలుడుగా చేసేసేయు అని వాళ్ళు కూర పొందుతారు. అప్పుడు వేశ్య అంటుంది, ఓకే అది నాకెంత పని, ఎంతోమందిని పడగొట్టేశానని చెప్పేసి ఆమె వెళ్ళి హరిదాస్ ఠాకూర్తో అడుగుతుంది, నేను నీతో కోరిక తీర్చుకోవడానికి వచ్చాను. హరిదాస్ ఠాకూర్ టెస్ట్ ఇది. ఆమె ఎవరో కాదు, మాయాదేవి స్వయంగా. హరిదాస్ ఠాకూర్ ఎవరిని ఆశ్రయించాడు? భగవంతు హరినాం ప్రభుని ఆశ్రయించాడు. హరినాం ప్రభు యొక్క శరణాగతి బంధు. సో కాబట్టి ఎవరైతే భగవత్ శరణాగతి, భగవంతుడి ప్రతినిధి గురు శరణాగతి, భగవంతుడి యొక్క కథారూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడి నామరూప గుణ లీల శరణాగతి ఎవరు పొందుతారో వాళ్ళని ఎవ్వడు ఏమి చేయలేడండి. అందుగురించే హరిదాస్ ఠాకూర్ భగవంతుడి నామ జపం చేస్తూ, సరే కొద్దిగా నా నామం జపం చేసేది ఉంది, నువ్వు ఇక్కడ కూర్చో అంటాడు. అలా 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు కూడా ఆమె వంక కూడా చూడలేదు, కూర్చోమన్నాడు తప్ప తన నామం చేసుకుంటూ ఉంటే 3వ రోజు ఆమె లోపల ఉన్నటువంటి ఆ కామ ప్రవృత్తి, ఆమె లోపల ఉన్నటువంటి ద్వేష ప్రవృత్తి మొత్తం నశించిపోయి ఆమె పరమ పవిత్రంగా మారిపోయి ఆమె హృదయం కేవలం భగవన్ నామం వింటూ, ఒక వేశ్య అండి భగవన్ నామం వింటూ కేవలం 3 రోజుల్లో ఆ హరిదాస్ ఠాకూర్కు శరణాగతి పొంది మహాభక్తురాలుగా మారింది. మరి మనం సంవత్సరాల కొద్దీ భగవన్ నామం చేస్తూ భగవత్ కథ వింటూ భగవంతుడి భక్తిలో భగవంతుడి పట్ల విశ్వాసం లేకుంటే మనం ఎటువంటి భక్తి చేస్తున్నాం ఆలోచించండి. మనకు హరిదాస్ ఠాకూర్కు, మనకు ప్రహ్లాదుడికి, మనకు ధ్రువుడికి తేడా ఏంటి తెలుసా? ప్రహ్లాదుడు గురువు యొక్క సచ్చా శిష్యుడు, హరిదాస్ ఠాకూర్ గురువు యొక్క చరణాశ్రయాలను, గురువు యొక్క ఆదేశాలు పాటిస్తున్నవాడు, ధ్రువుడు నారదుడి యొక్క సత్యభక్తుడు. మరి అంత దూరం ఎందుకండి? మన ప్రభుపాదుల వారు వారి యొక్క గురువు ఆదేశాల కొరకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తన ప్రాణాన్నే సమర్పించిన వల్ల
ఈరోజు ఇన్ని సకల శాస్త్రాలను రచించారు. వారి యొక్క బోధనలను చైతన్య మహాప్రభు ఆదేశానుసారము ప్రభుపాదుల వారు ప్రచారం చేశారు ప్రపంచమంతా. దాన్ని ఎవరైతే పాటిస్తారో, చైతన్య మహాప్రభు ఒరిజినల్ ఆచార్యుడు అంటే మన యొక్క గురువులు చైతన్య మహాప్రభు యొక్క ప్రతినిధులని ఎవరైతే భావిస్తూ వారి యొక్క ఉపదేశాలను తమ జీవితం యొక్క పరమ ధర్మముగా, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశమును జీవిత పరమ ధర్మముగా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ఏమవుతారంట, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి అతని నిర్దేశానుసారము కర్మనురణించినచో కృష్ణ చైతన్యమున జీవిత పరిపూర్ణత్వము గ్యారంటీగా లభిస్తుంది. పరిపూర్ణత్వం అంటే ఏంటండి? జీవితం యొక్క పరమధర్మము. హరిదాస్ ఠాకూర్ చాలా అంతిమ శ్వాస వరకు భగవన్నామము చేస్తున్నాడు, చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలను పాటిస్తున్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఫైనల్గా అడుగుతారు, ఏం కావాలి హరిదాస్ అంటే, ప్రభు నా యొక్క అంతిమ శ్వాస వదిలేప్పుడు కేవలం మీ యొక్క పాదాశ్రయాన్ని, మీ ముఖారవింద దర్శనాన్ని ప్రసాదించండి అంటాడు. చైతన్య మహాప్రభు నిజంగానే ఆయన లాస్ట్ రోజు ఆయన యొక్క పాదాశ్రయము, ఆయన యొక్క దివ్యమంగళ దర్శనం చేస్తూ ఆయన శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. అంతేకాకుండా భీష్మ పితామహుడు ఆయన శరీరం వదిలేసేప్పుడు నిత్య నియమంగా రోజు విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల భగవంతుడు భీష్ముడికి అడుగుతారు, ఏంటి నీ కోరికంటే, ప్రభు నేను ఈ శరీరాన్ని వదిలేసేప్పుడు నా దివ్య ఆరాధ్య దైవము అయినటువంటి చతుర్భుజ నారాయణుడి యొక్క రూపాన్ని దర్శింపజేయంటే అప్పుడు భగవంతుడు భీష్ముడికి ఆ నారాయణ రూపాన్ని ప్రసాదిస్తాడు. ఇలా భగవంతుడి భక్తిలో ఎవరైతే ఉంటారో ఇంకే ఎన్నో లీలలను మనము చర్చించవచ్చు. ఇంకా లాస్ట్ లీల ఒకటి, ఆధ్యాత్మిక ఆచార్యుడి వల్ల ఎటువంటి కృప లభిస్తుంది అనేది కలియుగంలో రీసెంట్గా జరిగిన లీల. ఒక భక్తుడు అంటే బ్రహ్మాండ బ్రహ్మతే కోను భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతాబే. మనకు గురువు ఆశ్రయాన్ని పొందడానికి తీవ్ర ఇచ్చ ఉండాలంట. ఎవరికైతే ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి ప్యూర్ డివోటీ గురించి మనం సెర్చ్ చేస్తామో లోపల ఉన్నటువంటి పరమాత్మ చైత్య గురువులాగా డైరెక్షన్ ఇస్తాడు. పలానా దగ్గర నీకు పరమ శుద్ధ భక్తుడు దొరుకుతాడని. ఆయన పేరు రామ్దాస్. ఆయన ఎన్నో ఆశ్రమాలు తిరిగి ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఆ గురువు గారికి మొదటి దర్శనంలోనే శరణాగతి పొందుతాడు. అరే ఈ గురువు గారు నిజంగా నాకు భగవద్ దర్శనం చేయించగలుగుతాడని. సో అప్పుడు ఆ గురువుగారు ఏ సేవ చెప్పినా చేయడానికి నేను సిద్ధం గురువుగారు, మీ పాదాశ్రయం కావాలంటాడు. అప్పుడు అంటాడు మొట్టమొదటిగా సరే ఓకే, బ్రహ్మచారిని పిలిచి ఆయనకు ఉండడానికి తర్వాత ప్రసాదం అన్ని ఏర్పాటు చేయండి అంటాడు. తర్వాత ఆయనకు గోశాల సేవిస్తారు. సో బ్రహ్మచారి ఆశ్రమం క్లీనింగ్ సేవ ఇస్తారు. తర్వాత భగవంతుడి పాత్రల సేవ, తర్వాత భగవంతుడి యొక్క వంట, అలా అన్నీ నేర్చుకుంటాడు. ప్రతి సేవ గురువు గారి నోట్ల నాలుకలుగా ప్రతి సేవకు రామ్దాస్, ప్రతి సేవకు రామ్దాస్. ఆయన వచ్చినప్పటికీ వేరే వాళ్ళకు సేవనే దొరకట్లేదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, పోనీలే ఆయన చేస్తుండని. అయితే ఒకసారి భగవంతుడు తన భక్తుల ద్వారా ఎన్నో లీలలను చూయించి ఎదుటి వాళ్ళకు కళ్ళు తెరిపిస్తాడండి జీవితం యొక్క పరిపూర్ణత్వం కొరకు. అప్పుడు ఒకసారి ఇది బృందావనంలో జరిగింది. సో ఒక గొప్ప ధనవంతుడు బృందావనంకి వచ్చి ఒక ఆశ్రమంలో, తన గురువుగారి ఆశ్రమంలో, వేరే ఆశ్రమంలో అందరి సాధు సంతుల కొరకు ఒక పెద్ద ఫెస్టివల్ చేస్తారు. అప్పుడు అన్ని ఆశ్రమాల అధ్యక్షుల వారికి ఇన్విటేషన్ పంపిస్తారు. సో వాళ్ళ ఆశ్రమం నుంచి ఎంతమంది వచ్చినా వాళ్ళకు బట్టలు, ఎన్నో రకాల కానుకలు ఇచ్చి, వాళ్ళకు డబ్బు ఇచ్చి, మంచి భోజనం పెట్టి పంపించడానికి ఇన్విటేషన్ వస్తుంది. అప్పుడు వీళ్ళ ఆశ్రమానికి వస్తే అందరమ్మా మరి మాకు అదృష్టం ఉందో, మమ్మల్ని ఎవరిని పంపిస్తాడో గురువు గారని ఎదురు చూస్తూ ఉంటారు. అందరు నన్ను పంపితే బాగుండని అందరూ. కానీ రామ్దాస్ చాలా బిజీగా, గురువుగారు రోజు సేవ ప్రకారం గోశాల అవన్నీ సేవలు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అందరు ఇక్కడ వచ్చి గురువుగారు పిలవని అందరూ వచ్చి, రామ్దాస్ రాడు, సేవల్లో ఉంటాడు. అప్పుడు వేరే శిష్యుని పంపి ఆ రామ్దాస్ని కూడా రమ్మనంటే వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. గురువుగారు రామ్దాస్ని అందరూ ముందే వచ్చి కూర్చుంటే రామ్దాస్ లాస్ట్ కానీ పనులు ముగించుకొని వస్తాడు. రామ్దాస్ కంటాడు, రామ్దాస్ రేపు పలానా ఆశ్రమంలో ఇలా గొప్ప ఫెస్టివల్ చేస్తున్నారు, దానికి ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు, లేకుంటే లేదు. ఇగో మనకు కూడా ఇన్విటేషన్ వచ్చి నువ్వు తీసుకెళ్ళు, అక్కడ మంచి బట్టలు, కాస్ట్లీ బట్టలు పెడతారు, మంచి కప్పుకోవడానికి లావు
రజాయిలు ఇస్తారు, మంచిగా ధనం కూడా ఇస్తారు, మంచి భోజనాలు పెడతారు, నువ్వు వెళ్ళు అంటాడు. అంటే అందరికీ ఈర్ష్య అయిపోతారు. రే మేము ఇంత సీనియరు, వాడు నిన్న మొన్న వచ్చాడు, వాడిని పంపిస్తున్నాడు గురువుగారు, డబ్బులు ఆయన పోతే ఆయనకే ఇస్తారు. అర్థమైందా? ఆయన వెళ్ళిండు కాబట్టి మరి ఈయనకేనా అని లోపల అందరికీ అలా ఈర్ష్య ద్వేషం వస్తుంది. అప్పుడు రామదాస్ అంటాడు కాళ్ళ మీద పడి, గురువుగారు నేను ఇటువంటి సన్మానాలు తీసుకోవడానికి, ఇటువంటి డబ్బులు పేరు ప్రతిష్ఠ కొరకు రాలేదు. నేను వచ్చాను మీ యొక్క పాద పద్మాల చరణధూళి నాకు దొరికితే చాలు, మీ యొక్క చరణాశ్రయంలో ఉండిపోదామని వచ్చాను అంటాడు. అప్పుడు గురువుగారు ఆ ప్రశ్నకు, ఆ సమాధానానికి చాలా ఆయన సంతృప్తి పడిపోతాడు. సంతృప్తి పడిపోయి అప్పుడు అంటాడు, రామదాస్ నీవు నేను పెట్టిన ఎగ్జామ్లో పాస్ అయ్యావు, నీకు పరిపూర్ణత్వం వచ్చేసింది, నీవు వెళ్ళి ఇంకా ఫలానా ప్లేస్లో ఫలానా నది ఒడ్డున నువ్వు వెళ్ళి భగవంతుని నామము చేస్తూ ఉండు, నీకు పరిపూర్ణత్వం అంటే నువ్వు నా యొక్క ప్రతినిధిలాగా ఆ ఊరంతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రచారం చెయ్యు, అప్పుడు నీకు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది అంటాడు. మీ ఆజ్ఞ గురువు గారు అని చెప్పేసి వెళ్ళిపోయి నది ఒడ్డున ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు, భగవంతుని నామం చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ రావడము, దర్శనం చేసుకోవడము అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ రామదాస్ అందరు వచ్చి కానుకలు అవి ఇస్తూ ఉంటే ఏం చేస్తాడు ఆయన సన్యాసి లాంటి వాడు. వాళ్ళకే చెప్తారు, ఒక మందిరం కట్టండి, ఇక్కడ నిత్య ఆరాధన, నిత్య పూజలు చేయండి, నిత్య అన్నదానం చేయండి భగవంతుడిది అని చెప్తూ ఉంటారు. అక్కడ పెద్ద ఫెస్టివల్ లాగా, ఉత్సవం లాగా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి భగవంతుడు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. సో ప్రత్యక్షమైతే భగవంతుడు, రామదాస్ ఏం కోరిక ఉంది? ప్రభు నాకేం కోరిక లేవు, నా గురువుగారి ఆదేశానుసారము ప్రచారం ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది, మీ ఆదేశాలు మీ కృప లేదు, నా గురువు యొక్క కృప వల్ల ఇదంతా జరుగుతుంది అంటాడు. ఆ యొక్క సమాధానంకే భగవంతుడు చాలా ప్రసన్నమవుతాడు. ఏం కోరిక కోరుకుంటావో కోరుకో అంటాడు. ప్రభు నాకు ఏమీ కోరికలు లేవు, మీ దర్శనమైంది, మీ యొక్క ధామంలో నాకు ప్రవేశం కల్పించండి అంటాడు భగవంతుడు. రామదాస్ దానికి ఇంకా కొంత సమయం ఉంది, ఇంకా నువ్వు చాలామంది జీవులను ఉద్ధరించే సమయం ఉంది. అలా ఉద్ధరించిన తర్వాత నీకు ఎనీ టైం నీకు పాస్పోర్ట్ వీసా అన్నీ కూడా నేను ఇచ్చేసి వెళ్తున్నాను, నేను ఇంకా ప్రచారం చెయ్యు. అందు గురించి ఆచార్యులు చెప్తారు, భగవద్భక్తుడు ఎవరైతే భగవంతుడి గురించి ప్రచారంలో ఉంటారో వాళ్ళని ఎవ్వడు కూడా ఈ సృష్టిలో ఏమీ చేయలేడు. వాళ్ళ యొక్క నిజమైన ధర్మం ఏంది? వాసుదేవ పరో ధర్మ, దేని కొరకు? వాసుదేవ పరాంగతి. అంటే భగవంతుడి యొక్క ధామంలో ప్రవేశించడానికి ఏం చేస్తున్నాయినా వాసుదేవుడి గురించి 10 మందికి 100 మందికి 1000 మందికి చెప్తా ఉన్నాడు ఆ ధర్మము. సో అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? వాసుదేవ పరంజ్ఞానం వాసుదేవ పరంతప. తన యొక్క గురుదేవుల నుంచి ఆ వాసుదేవుడి గురించి జ్ఞానాన్ని సంపాదించి ఏం చేశాడు? జంగల్లో తపస్సు చేస్తూ ఉన్నాడు. వాసుదేవుడి యొక్క దివ్యమంగళ దర్శనం నుంచి తపస్సు చేస్తే ఆ భగవంతుడు గురు కృప వల్ల ఎంతోమంది భక్తులుగా మారారు. అలా భగవంతుడు మనకు నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది 18.68, 69. నా గురించి నా పరమ రహస్యాన్ని ఎవరైతే అభాగ్యులు, పతితులు, సో ఈ మనుషులు పాపం ఈ పునరపి జననం పునరపి మరణం దీంట్లో చక్రంలో కొట్టుకొని పోతా ఉన్నారో వాళ్ళను ఉద్ధరించి, ఈ భవసాగరం నుంచి ఉద్ధరించి నా లోకానికి రావడానికి వాళ్ళకు అర్హత కల్పిస్తారో వాళ్ళంటే నాకు చాలా ప్రియమైన వాళ్ళు ఎనీ టైం నా రాజ్యానికి రావడానికి అర్హత సంపాదిస్తారు అని భగవంతుడు చెప్తాడు. తర్వాత అలా ప్రచారం చేస్తూ ఒకానొక రోజు భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో, కృష్ణ లోకంలో ఆయన గురు కృప వల్ల ఎంటర్ అవుతాడు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, आधारमल लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय.